ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన 2 బ్యారేజీలను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా నదిపై నిర్మించిన చనాకా కొరాటా ప్రాజెక్టును శుక్రవారం ప్రారంభించనున్నారు. దీన్ని తెలంగాణ, మహారాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించారు. 23 గేట్లతో చనాకా కొరాటా బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది. ప్రాజెక్టులో భాగంగా 35 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 మోటార్ల ద్వారా 13,500 ఎకరాలకు, గ్రావిటీ కెనాల్ ద్వారా 47,500 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సరిపడా నిధులు విడుదల చేయకపోవడంతో వినియోగంలోకి రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది, పనుల్ని వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి హాతీ ఘాట్ వద్ద పంప్ హౌజ్ ని ప్రారంభించనున్నారు. అయితే సీఎం పర్యటనపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ ప్రభుత్వంలో చేపట్టిన పనులే తప్ప కొత్తగా చేసిందేమీ లేదని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ప్రజల్ని మోసం చేస్తున్న సీఎం పర్యటనను అడ్డుకుంటామని మాజీ మంత్రి జోగురామన్న ప్రకటించారు. ట్రయల్ రన్ పేరుతోటి ఏదో రిజర్వాయర్ నీళ్లు వదులుతని చెప్పి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మరొకసారి ఆదిలాబాద్ జిల్లా రైతులను మోసం చేయడానికి వస్తున్నావా? 2 సంవత్సరాల్లో నయా పైసా ఇప్పటికీ చనాకా పుట్ట ప్రాజెక్టు పెట్టలే, ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా పొన్కల్ వద్ద గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీ పనులన్నీ పూర్తయ్యాయి. దీన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి యాసంగి పంటల కోసం సాగునీరు విడుదల చేయనున్నారు. నిర్మల్, జగిత్యాల జిల్లాలకు సాగునీరు అందించడం సదర్మాట్ బ్యారేజీ లక్ష్యం. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 676 కోట్ల రూపాయల నిధులతో ప్రతిపాదించి 1.58 టీఎంసీల నీటి నిల్వతో సుమారు 18,016 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. 2 జిల్లాల్లో 1170 ఎకరాల భూమిని సేకరించారు. 120 కోట్ల రూపాయలను భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారంగా చెల్లించారు. సదర్మాట్ ప్రాజెక్ట్ 1 కిలోమీటర్ పొడవు, 55 క్రస్టుగేట్లతో నిర్మించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1.58 టీఎంసీలు కాగా 14 కిలోమీటర్ల పొడవున బ్యాక్ వాటర్ స్టోరేజీ ఉంటుంది. దీని ద్వారా జగిత్యాల జిల్లాలో 4,896 ఎకరాలకు, నిర్మల్ జిల్లాలో 13,120 ఎకరాలకు సాగునీరు అందనుంది. సదర్మాట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను పరిశీలించారు. సదర్మాట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ సుమారుగా 600 కోట్ల రూపాయల పైచి సదర్మాట్ బ్యారేజ్ ప్రారంభోత్సవం కార్యక్రమం. దాంతోపాటుగా పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కలిపి సుమారుగా 2 కోట్ల 520 కోట్లు సదర్మాట్. ఇవన్నీ కూడా పునాది రాయి ప్లస్ ఇనాగ్రేషన్స్ ప్రారంభోత్సవం. వీటికి 16 తారీఖున మధ్యాహ్నం సుమారుగా 12 గంటల ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి చూస్తున్నారు. బ్యారేజీల ప్రారంభం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించి ఇక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.